నమస్తే, వెల్కమ్ టు ద ఛానల్ సిమ్లాస్ ట్రావెల్. యాక్చువల్గా డే 1కి షెడ్యూల్ అయిపోయిన మాన్యుమెంట్స్ అన్నీ మేము చూడలేకపోయినాం. విరూపాక్ష టెంపుల్ అండ్ హేమకుట హిల్ పైన చాలా లేట్ అయిపోయింది. సో నిన్న చూడాలి అనుకున్నవి అన్నీ ఈరోజు చూసేసి ఈ ఐటనరీ మొత్తం కంప్లీట్ చేయడానికి మేము బయలుదేరిపోయినాం. ఇట్స్ 7 o'clock in the morning. ఫస్ట్ డెస్టినేషన్ కడ్లేకాలు గణేష టెంపుల్కి మేము రీచ్ అయిపోయినాము. ఇది ఏంటి అంటే మోనోలిథిక్ స్టాచ్యూ, ఒక స్టోన్ పైన కార్వ్ చేసిన స్టాచ్యూ అనమాట. నెక్స్ట్ ఇంకొకటి ఏంటిదంటే కడ్లేకాలు అన్న నేమ్ ఎందుకు వచ్చింది అని అంటే మనందరికీ తెలిసిందే గణేశుడు భోజన ప్రియుడు కదా, అతని పొట్ట మాత్రం మన శనగలు ఉంటాయి కదా ఆ షేప్లో ఉంటుంది కాబట్టి లోకల్ లాంగ్వేజ్లో కడ్లేకలు అని శనగల్ని అంటారు. అందుకనే ఆ నేమ్ వచ్చి కడ్లేకాలు గణేష్ అని ఇక్కడ పిలవడం స్టార్ట్ చేశారు. వెనక కనిపించేది సస్వేకాలు గణేష టెంపుల్. కడ్లేకాలు అండ్ సస్వేకాలు రెండు ఏమో 2 brothers కావాలని స్కల్ప్ట్ చేసి ఇక్కడ వాటిని స్థాపించిన గణేశులు. అండ్ ఇది మాత్రం ఎట్లా ఉంటుందంటే కంప్లీట్లీ డిఫరెంట్, ఒక డిఫరెంట్ ఎథ్నిసిటీ ఉంది దీనికి. ఏంటిదనంటే గణేశుడు ఒకసారి తన దంతాన్ని ఇరగొట్టి మరి రాయడం స్టార్ట్ చేస్తారు కదా, దానికి సంబంధించిన ఆ దంతంని పట్టుకొని ఒక హాఫ్ లోటస్ పైన కూర్చొని ఉన్న పొజిషన్ లో ఉండే గణేశుడు ఈ స్టాచ్యూ. శ్రీకృష్ణ దేవరాయ టైంలో 1513 ADలో శ్రీకృష్ణ దేవరాయుడు ఒరిస్సా నుంచి, అది ఉదయగిరి నుంచి కృష్ణ ఐడల్ని తీసుకొచ్చి ఈ గుడిలో పెట్టి దీన్ని కట్టించడం జరిగింది. ఇది ఎంత ఘోరంగా ర్యూన్స్ లానే ఉండిపోయింది అనంటే మిగతా అన్ని టెంపుల్స్ కన్నా ఇది మరీ శిథిలావస్థలో ఉంది. అంటే చుట్టూ ఉన్న గోపురాలు, గాలి గోపురాలు ప్రతి ఒక్కటి అన్ని ముస్లిం ఇన్వేషన్స్ వచ్చి అన్ని పడగొట్టేసినారు. ప్రస్తుతం అక్కడి నుంచి ఉదయగిరి నుంచి తీసుకొచ్చిన కృష్ణ ఐడల్ అనేది మద్రాస్లోని మ్యూజియంలో ఉంది, ఆర్కియాలజికల్ మ్యూజియంలో. ఇక్కడ ఉన్న పిల్లర్స్ పైన విష్ణుదేవుడి 10 incarnations అంటే 10 అవతారాలు ఉన్నాయి కదా, ప్రతి ఒక్కటి కార్వ్ చేసి ఉన్నాయి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కొన్ని ప్లేసెస్లో శ్రీకృష్ణ దేవరాయ లైఫ్ ఎట్లా ఉంది, అతను ఏవేవైతే కాంకర్ చేసిండ్రు అతని లైఫ్ స్టోరీ మొత్తం చెక్కబడి ఉంది పిల్లర్స్ పైన. ఇక్కడ అన్ని సపోర్ట్స్ చూస్తున్నారు కదా ఐరన్ తోని. ఇవన్నీ ఎందుకు పెట్టినారు అని అంటే ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కటి చాలా ఇయర్స్ బ్యాక్, నియర్లీ 400 to 500 years బ్యాక్ కట్టించినవి కాబట్టి అవన్నీ కింద పడిపోయి వచ్చి చూసే వాళ్ళకి ఏమైనా ప్రాబ్లం అవుతుందేమో అని చెప్పేసి ప్రతి ఒక్కటి ఎక్కడా కింద పడకుండా అన్ని సపోర్ట్ ఇచ్చి వాటిని ఇంకా కాపాడుతున్నారు. అందరికీ తెలిసిన హిస్టరీయే కదా, విజయనగర సామ్రాజ్యంలో రత్నాలను రాసులుగా పోసి అమ్మేవారు అని చెప్పేసి. అక్కడ జరిగిన హంపి బజార్ అనేది చాలా ఫేమస్. ఆ బజార్ ఇప్పుడు ఈ రకంగా ఉంది. ఈ టెంపుల్లోని ఉన్న లక్ష్మీ నరసింహస్వామి స్టాచ్యూ అనేది 22 feet. హంపిలోనే అతి పెద్ద స్టాచ్యూ ఇది. ఇది మొత్తము ఒక స్టోన్ పైన చెక్కించినారు. అక్కడ ల్యాప్ పైన అప్పట్లో చెక్కించినప్పుడు లక్ష్మీదేవి విగ్రహం కూడా ఉండేది. కాకపోతే ఇన్వేషన్స్ అయినప్పుడు కంప్లీట్గా అతను చేసి ఇప్పుడు ఆ ర్యూన్స్ ఎక్కడున్నాయో కూడా ఎవ్వరికీ తెలియట్లేదు. అండ్ ఇంకొకటి ఏంటి అనంటే 7 పడగల పాము శేష అనే నాగు పాము పైన లక్ష్మీ నరసింహస్వామి కూర్చొని ఉన్న పొజిషన్లో మనం ఇది చూస్తున్నాము. ఒకప్పుడు దీనికి టెంపుల్ ఉంది అని అన్నారు, కాకపోతే ఇప్పుడు ఆ టెంపుల్ ఉన్నట్టు ఏ మాత్రం ఆనవాళ్ళు కూడా కనిపించట్లేదు. లక్ష్మీ నరసింహ టెంపుల్ పక్కనే ఒక శివుడి టెంపుల్ కూడా ఉంటుంది. ఇది హంపిలోనే అతి పెద్ద మోనోలిథిక్ శివలింగ స్టాచ్యూ. నేను నరసింహ టెంపుల్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ డెస్టినేషన్ సిస్టర్ స్టోన్. దీని వెనకాల ఒక చిన్న స్టోరీ ఉంది. ఏంటిదనంటే 2 sisters హంపిని చూడడానికి వచ్చేసి దీని గురించి మొత్తం బ్యాడ్గా మాట్లాడుతున్నారు అని చెప్పేసి వాళ్ళు రాళ్ళలాగా మారిపోయినారు అంట. ఇక్కడున్నదే పాతాళేశ్వర టెంపుల్. దీనికి నేమ్ రావడానికి రీజనే టెంపుల్ యొక్క సీలింగ్ అనేది ప్రజెంట్ గ్రౌండ్ లెవెల్కి ఈక్వల్గా ఉంటుంది. లోపల గుడి మొత్తం వాటర్ లోపలనే మునిగి ఉంటుంది. అందులో ఫిష్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ వాటర్ క్రీచర్స్ కూడా ఉన్నాయి. Some scholarly estimates posit the capital city to be the zenith of its prosperity in the early
15th century. It had a population of 500,000, making it the second most populous city in the ancient world after Peking. ఇప్పుడు ఓల్డ్ సిటీలోనే ఉంటారు 5 లక్షల మంది. మేము ఇప్పుడు లోటస్ మహల్కి వచ్చినాం. దీని లోపలికి రావడానికి ఎంట్రీ టికెట్ అనేది ఉంటుంది. 3 ప్లేసెస్కి కలిపి ఎంట్రీ టికెట్ ఉంటుంది. లోటస్ మహల్ వన్ ఆఫ్ ద కృష్ణదేవరాయస్ వైఫ్కి సంబంధించిన రూమ్. ఇంకొక రూమ్ కూడా ఉంది ఇంకో వైఫ్ది, కాకపోతే అది మొత్తము కూలిపోయి బేస్మెంట్ మాత్రమే మిగిలింది. దిస్ ఈస్ ద ఓన్లీ థింగ్. రూమ్ క్వీన్కి సంబంధించిన రూమ్ మాత్రం ఇది ఒక్కటే మిగిలిపోయింది. ఇక్కడున్న ఆర్కిటెక్చర్ని మాత్రం మెచ్చుకోవచ్చు. లోటస్ మహల్ పక్కనే ఎలిఫెంట్ స్టేపుల్ ఉండేది. ఈ స్టేపుల్ స్పెషల్గా రాయల్ ఎలిఫెంట్స్ కోసం మాత్రమే 11 స్టేపుల్స్ ఉన్నాయి. అండ్ ఇవన్నీ ఇంటర్లింక్డ్ ఉంటాయి మధ్యలో నుంచి. పక్కనే గాడ్స్ కోసం కూడా హౌసెస్ ఉన్నాయి. దీనికి ఈస్ట్ సైడ్లో విష్ణు టెంపుల్, శ్రీ రంగనాథ టెంపుల్ ఉంది. దీన్నే సరస్వతి టెంపుల్ అని కూడా అంటారు. ఇదైతే లివింగ్ టెంపుల్ కాదు. మనకి హంపీలో చాలా ఫేమస్ బజార్స్ ఎట్లయితే ఉన్నాయో, ఇది పాన్ సుపారీ బజార్ అంట. అప్పటి కాలంలో పాన్ లైక్ ఇంకా సిగరెట్స్ అలాంటివి కావాలంటే ఇక్కడికి వచ్చే తీసుకునేవాళ్ళు. ఇదంతా తేడా ఉంది కొంచెం. మేము హజార్ రామ టెంపుల్కి వెళ్తున్నాం. ఇక్కడ ఆ నేమ్ ఎందుకు వచ్చింది అని అంటే, రామాయణంలో ఏమైతే జరిగిందో ప్రతి ఒక్క సిచ్యువేషన్ని 1000 స్కల్ప్చర్స్ లాగా వాటిపైన ఉన్న పిల్లర్స్ పైన స్కల్ప్ చేసి కార్వ్ చేసి ఆ స్టోరీని మొత్తం తెలపడం జరుగుతుంది. అందుకనే ఆ నేమ్ హజార్ రామ టెంపుల్ అని
కోర్ట్ యొక్క ప్రాజెక్ట్ మోడల్ ఇది. ఇందులో వాటర్ ఫ్లో అనేది ఎంత బాగా తీసినారు తుంగభద్ర రివర్ నుంచి. ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తుంది ఈ మోడల్. అప్పుడు ఎట్లనైతే అది ఉండేదో ఈ మోడల్లో మనం చూడొచ్చు. లంచ్ కంప్లీట్ చేసేసుకొని ద మోస్ట్ ఫేమస్ ప్లేస్ అయిన విజయ విఠల టెంపుల్కి రీచ్ అయిపోయినాము. ఈ టెంపుల్ యొక్క స్పెషాలిటీ మన ఇండియన్స్ అయిన ప్రతి ఒక్కరికి తెలుసు. అదే మన 50 రూపీస్ నోట్ పైన ఉన్న స్టోన్ చారియట్. విజయ విఠల టెంపుల్ ని ద కింగ్ దేవరాయ 2 1422లో నిర్మించడం స్టార్ట్ చేసి 1446 ఆ టైం వరకు నిర్మించారు. కాకపోతే దీనికి ఉన్నప్పుడు ప్రెసెంట్ గా కనిపిస్తుంది మాత్రం కంప్లీట్ గా కృష్ణదేవరాయ వచ్చిన తర్వాత దాన్ని ఎలాబరేట్ చేయడం, ఎన్హాన్స్ చేయడం, అతను యుద్ధాలకి గెలిచి వచ్చిన తర్వాత వాళ్ళ విక్టరీకి ఇంకా బాగా ఎన్హాన్స్ అయ్యేలాగా చెప్పాలి అని చెప్పేసి కృష్ణదేవరాయ ఈ టెంపుల్ ని చాలా 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 డెవలప్ చేసి ఈ పొజిషన్ కి తీసుకొని వచ్చారు. ఇక మెనీ టెంపుల్స్ కలిసి, మెనీ మండపాలన్నీ కలిసి ఒక టెంపుల్ లాగా. దీన్ని మొత్తం విజయ విఠల టెంపుల్ కాంప్లెక్స్ అంటారు. ఏంటిదనంటే అట్ సైడ్ ద మెయిన్ టెంపుల్, అక్కడ మండపం ఉంటుంది. ఇది సప్తస్వర టెంపుల్, అంటే సప్తస్వరాలు ఉంటాయి. సరిగమప టెంపుల్ మ్యూజికల్ పిల్లర్స్ ఉంటాయి. దీంట్లో 8 పిల్లర్స్ ఉంటాయి. 56 పిల్లర్స్ మ్యూజికల్ నోట్స్ ని ఎమిట్ చేస్తాయి. విఠల టెంపుల్ కి రీచ్ అయ్యేటప్పుడు సైడ్ కి రైట్ సైడ్ లో పుష్కరాణి అని ఒక కంప్లీట్ వెల్ ఉంటుంది. ఆ స్టెప్డ్ వెల్ ఉంటుంది. ఆ వెల్లో ఉత్సవ విగ్రహాలకి స్నానము, అభిషేకాలు జరిగిన తర్వాత ఈ కళ్యాణ మండపానికి తీసుకొచ్చిన తర్వాత దానికి సంబంధించిన ఫెస్టివల్స్, అంటే పెద్ద పెద్ద మహోత్సవాలు జరుగుతాయి కదా, అవన్నీ ఈ మండపంలో జరిగేవి. ఈ మండపం కూడా చాలా బాగుంది. మధ్యలో ఒక చిన్న స్టేజ్ కనిపిస్తుంది. ఆ స్టేజ్ పైన ఉత్సవ విగ్రహాన్ని పెట్టి దాని చుట్టూ సెలబ్రేషన్స్ అనేవి జరిగేవి. ఇది దేవరాయ 2 1422లో కట్టించారు. దాని తర్వాత కృష్ణదేవరాయ ర్యూన్లో విజయనగర డైనాసిటీలో దీనికి సంబంధించిన ఎక్స్టెన్షన్స్ అనేటివి ప్రతి ఒక్కటి కృష్ణదేవరాయ గారు జరిపించారు. ముందు కనిపించేది మాత్రం సరిగమప మ్యూజికల్ నోట్స్ అన్ని. వాటిని జెంటిల్గా ట్యాప్ చేసినప్పుడు దాని నుంచి సరిగమప అనే మ్యూజికల్ నోట్స్ ఎమిట్ అవుతాయి. ఇంకొకటి ఏంటి అని అంటే బ్రిటిషర్స్, అంటే ఫారిన్ ట్రేడర్స్ వచ్చినప్పుడు, మెయిన్గా మన బ్రిటిషర్స్ మన ఇండియా పైన రూల్ చేస్తున్నప్పుడు 200 ఇయర్స్లో అక్కడ ఉన్న 2 పిల్లర్స్ని పలగొట్టి మరీ లోపల ఏముందో చూసారంట. కాకపోతే దాని లోపల మొత్తము స్టోనే ఉండటంతో వాళ్ళు చాలా డిసప్పాయింట్ అయ్యారు. ఇంకొకటి ఏం చెప్పాలి అంటే ఆ స్టోన్ పైన వాళ్ళు చేసిన పిల్లర్స్ ప్రతి ఒక్కటి మోనోలిథిక్ స్టోన్, అంటే ఒకటే స్టోన్ పైన అవన్నీ చెక్కిండ్రు. ఇక్కడ మీరు ప్రాపర్గా చూస్తే ముందు ఉన్న ఏనుగు విగ్రహాలు ఉన్నాయి కదా, యాక్చువల్ స్టోన్ చారియట్ కి గుర్రాలు ఉండేవి. కాకపోతే ముస్లిం ఇన్వేషన్స్ జరిగినప్పుడు వాటిని పలగొట్టడం వల్ల అవి ఆ ర్యూన్స్ అన్ని వెళ్ళిపోయినాయి. అండ్ చారియట్ మొత్తం ఇన్కంప్లీట్ గా కనిపిస్తున్నాయి కాబట్టి ఎక్కడో ఉన్న ఏనుగు బొమ్మలను తీసుకొచ్చి ఇక్కడ పెట్టి చారియట్ ని కంప్లీట్ చేసిరు. విఠల టెంపుల్ విజిట్ అయితే కంప్లీట్ అయిపోయింది. మేము ఎప్పుడో 2 o'clockకి వచ్చినాము, ఇప్పుడు 4 అవుతుంది. 4 o'clockకి వెళ్తున్నాము. అది కింగ్స్ టైంలోని ద మెయిన్ ఎంట్రన్స్. అండ్ ఇవన్నీ బజార్. విఠల టెంపుల్ కి పక్కనే ఎటు సైడో నీట్గా మెన్షన్ చేయలేదు, కాకపోతే ఓకే సులే బజార్ ఉండేది ఆ టైంలో. దట్ వాజ్ అ బజార్, అంటే ఆ మార్కెట్ ఫర్ ప్రాస్టిట్యూట్. ఇక్కడ 24/7 భజన కంప్లీట్ గా జరుగుతానే ఉంటది. షిఫ్ట్స్ ప్రకారంగా ఇక్కడ ఇద్దరిద్దరు మనుషులు వచ్చి భజనలు చేస్తూ ఉంటారు. రావణుడు సీతని